ఈ రోజు మనం బ్లడ్ రిలేషన్షిప్స్ అన్న టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం. సో బ్లడ్ రిలేషన్స్లో మనకి పదంలోనే ఉంది రక్త సంబంధం. సో ఏవైతే మన రక్తంతో కూడిన సంబంధాలు ఉంటాయో వాటినే మనం బ్లడ్ రిలేషన్షిప్స్ అని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ బ్లడ్ రిలేషన్షిప్స్లో ఈక్వల్ టు సింబల్ వచ్చి స్పౌస్ని ఇండికేట్ చేస్తుంది. అలానే ఈ వర్టికల్ లైన్ వచ్చి నెక్స్ట్ జనరేషన్ని ఇండికేట్ చేస్తుంది. హారిజాంటల్ లైన్ వచ్చి సిబ్లింగ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ స్క్వైర్ బాక్స్ ఈ సర్కిల్ వచ్చి జెండర్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మెయిల్ అంటే స్క్వైర్, సర్కిల్ అంటే ఫీమేల్ అని. యాక్చువల్గా ఈ సింబల్స్ అన్నీ మనకి ఒక ఫ్యామిలీ ట్రీని ఫార్మేషన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే సింబల్స్ అనమాట. బ్లడ్ రిలేషన్షిప్స్లో మన ఫ్యామిలీ ట్రీని ఈ సింబల్స్ని బేస్ చేసుకొని ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మన ముందున్న ఒక 2 క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఇఫ్ P ఈస్ ది హస్బెండ్ ఆఫ్ Q, R ఈస్ ది మదర్ ఆఫ్ S అండ్ Q, వాట్ ఈస్ R టు P అన్న క్వశ్చన్ అయితే అడిగి ఉన్నారు. సో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. P వచ్చి హస్బెండ్ ఆఫ్ Q అంట. సో P జెండర్ ఏంటి? మేల్ కాబట్టి మనం స్క్వైర్ బాక్స్ తీసుకున్నాం. ఎవరి యొక్క హస్బెండ్? Qకి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇండికేట్ చేసేది 2 ఈక్వల్ లైన్స్. Q ఆబ్వియస్గా ఫీమేల్ అవుతుంది. అండ్ R ఈస్ ది మదర్ ఆఫ్ S అండ్ Q. సో Qకి ఎస్కి మదర్ ఎవరు? R. సో R ఇక్కడ ఉంటుంది. Qకి Sకి మధ్య సంబంధం, ఇద్దరికి ఒకే మదర్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏముంటుంది? సిబ్లింగ్స్ అయింటారు. సో సిబ్లింగ్స్ని ఇండికేట్ చేసేది ఈ హారిజాంటల్ లైన్. సో R అనేది మదర్ కాబట్టి తినకి ఎవరో ఒక హస్బెండ్ ఉంటారు, వీళ్ళకి ఇట్సే S అండ్ Q. సో ఇంకా R యొక్క హస్బెండ్ ఎవరో మనకు తెలియదు. నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ R టు P? R Pకి ఏమవుతుంది అన్న క్వశ్చన్. సో ఇప్పుడు Rకి 2 పిల్లలు, అందులో S జెండర్ ఏమో తెలియదు, Q జెండర్ ఏమో మనకు పక్కాగా తెలుసు ఫీమేల్ అని. ఫీమేల్కి హస్బెండ్ P. సో Rకి P ఏమవుతారు? మదర్ ఇన్ లా అవుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. A ప్లస్ B, A మైనస్ B, A ఇంటూ B, A డివైడెడ్ B, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి నార్మల్గా వాటికి రిలేషన్ ఏంటి అని పక్కన ఇండికేట్ చేస్తారనమాట. వాటిని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసి మన కరెక్ట్ ఆప్షన్ అనేది అక్కడ టిక్ చేయాలి. క్వశ్చన్స్ ఇలా ఫార్మేట్స్లో కూడా అడుగుతారు. ఒకటి జనరల్గా అడుగుతారు, ఇంకొకటి ఇలా సింబల్స్ ఫార్మేట్లో. ఇప్పుడు ప్లస్ అంటే ఏంటి? A ఈజ్ మదర్ ఆఫ్ B, మైనస్ అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, ఇంటూ అంటే A ఈజ్ సిస్టర్ ఆఫ్ B, డివైడెడ్ బై అంటే A ఈజ్ డాటర్ ఆఫ్ B. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం వీటిని సాల్వ్ చేయాలి. P ప్లస్ R అంటే P ఈజ్ మదర్ ఆఫ్ B. దీని ఆన్సర్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఫ్యామిలీ ట్రీ ప్లేస్ కింద సరిపోవట్లేదు కాబట్టి P వచ్చి మదర్. ఎవరి మదర్? R యొక్క మదర్. Pకి ఆబ్వియస్గా పెళ్ళి ఉంటుంది, ఆ జెండర్ ఎవరో తెలియదు, వీళ్ళదే R వచ్చి వీళ్ళ పాప. R ఇంటూ T. R ఇంటూ T అంటే R ఈజ్ సిస్టర్ ఆఫ్ B. ఇక్కడ A ఇంటూ B అంటే A ఈజ్ సిస్టర్ ఆఫ్ B కాబట్టి R ఇంటూ T అంటే R ఈజ్ సిస్టర్ ఆఫ్ T. R ఎవరి యొక్క సిస్టర్? T. Pకి 2 పిల్లలు, అక్కడ వరకు మనకు తెలుసు. T మైనస్ Q అంటే T ఈజ్ ఫాదర్ ఆఫ్ B. T వచ్చి ఎవరి యొక్క ఫాదర్? B యొక్క ఫాదర్. అంటే T యొక్క జెండర్ మేల్. సో Tకి కూడా ఎవరితోనో పెళ్ళి ఉంటుంది, వీళ్ళకి పుట్టిన బేబీనే ఈ B. ఓకేనా? సో సారీ B కాదు, Q. నేను యాక్చువల్గా క్వశ్చన్ని బేస్ చేసుకొని చెప్పాను, సారీ కదా మిస్టేక్. Q డివైడెడ్ బై S అంటే Q ఈజ్ డాటర్ ఆఫ్ S అని అర్థం. Q ఎవరి యొక్క డాటర్? S యొక్క డాటర్. అంటే T S వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ అని అర్థం. సో S ప్లస్ U అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో అర్థం అవ్వాలి. S ప్లస్ అంటే S ఈజ్ మదర్ ఆఫ్ U అని. S Uకి కూడా మదర్. సో వీళ్ళకి 2 పిల్లలు, వీళ్ళకి 2 పిల్లలు. సో ఇలాగా మన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి.